అనుదినము ఆయన కృపావార్త కోసం మనం ఎదురు చూస్తూ ప్రతిదినము ఆయన వాగ్దానం కొరకు మనం ఎత్తుపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేటి దినము వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నున్నను తుదను నువ్వు మహాభివృద్ధి పొందుదువు. యోబు భక్తుడు అంటున్నాడు, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అప్పుడు నీ స్థితి కొద్దిగా నున్నను తుదకు నువ్వు మహాభివృద్ధి నొందెదువు అని అంటున్నాడు. ఈరోజు మన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈరోజు నీ స్థితి కొద్దిగానే ఉంది, ఈరోజు నీకు వచ్చే జీతం కొద్దిగానే ఉంది, ఈరోజు నీ ఇంట్లో కొద్దిగానే ఉంది. కానీ ఆ కొద్దిగానే నీ స్థితి అలాగనే ఉండదు. దేవుడు రాబో దినాల్లో ఇప్పుడు కొద్దిగా నున్నను తుదకు మహాభివృద్ధి నందుతావు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి, మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు ఆ జీవితంలో ఈరోజు సాలిచాలని జీతంతో, సాలిచాలని తిండితో, చాలిచాలనేటువంటి ఈ పరిస్థితుల గుండా నీవు వెళుతున్నావేమో, బాధపడవద్దు. నీ దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన మన జీవితాలని చూసేవాడు, ఆయన ఆశీర్వదించేవాడు. జ్ఞాపకం చేసుకోండి. సారేపోతే ఇంటికి ఏలి అని పంపించినప్పుడు ఏలి అడుగుతున్నాడమ్మా, కొంచెం ఆకలిగా ఉంది, కొంచెం రొట్టి ఇవ్వమని అడిగితే అప్పుడు ఆ తల్లి ఏమని చెప్తుందంటే, అయ్యా కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది, అది నేను నా కుమారుడు తిని ఇక చనిపోదాం అనుకుంటున్నాము అని అంది. అప్పుడు ఏలి అన్నాడు, నువ్వు భయపడక పోయి నేను చెప్పినట్లుగా చేయన్నాడు. అప్పుడు తాను కుండలోకి వెళ్ళి చూస్తే కుండ నిండా పిండి ఉంది, బుడ్డు నిండా నూనె ఉంది. ఆ కరువు వచ్చినప్పుడు రాజులు, ధనవంతులు కూడా ఆకలికి అలమటించారు. పశువులు చనిపోయి, మనుషులు చాలామంది చనిపోయారు. పిల్లలను కూడా చంపుకుని తింటున్న ఆ భయంకరమైన కరువు పరిస్థితుల్లో కూడా ఈ సారేపోతు ఎదురనే తల్లి, ఆమె ఉదయం కాలము రొట్టె మాంసంతో, సాయంకాలము రొట్టె, అనుదినము సమృద్ధిగా మరల భూమి మీద వర్షం పడి పంటలు పండి మరల ధాన్యం వచ్చేంత వరకు ఆ సారేపతి ఎదురాలు, తన కొడుకు, తన తల్లిదండ్రులు, తన బంధువులు ప్లస్ దైవజనులతో కలిసి వాళ్ళు కరువులో కూడా సమృద్ధిగా బ్రతికారు. కొద్దిగా పిండి ఉంది, కానీ విస్తారంగా దీవించాడు. జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, కానీ నీవు తుదకు మహాభివృద్ధి నొందుతావు అని సెలవించాడు. అప్పులు పాలైపోయినటువంటి ఆ ఇంటికి వెళ్ళి ఎలీషా అంటాడు, అప్పులు చేసినటువంటి దేవుని నమ్ముకున్నటువంటి కుటుంబంలో తన భర్త చనిపోయాడు. అప్పుడు అప్పుల వాళ్ళు అందరూ వచ్చి ఏమంటారంటే, అప్పుల కోసం నీ పిల్లల్ని తీసుకెళ్ళిపోతానంటారు. అప్పుడు దైవజనుడు ఎలీషా వచ్చి తన మొర్ర చెప్పుకుంది, అయ్యా నా భర్త అప్పులు చేసి చనిపోయాడయ్యా, నా పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు అప్పులలో అంటే, నీ ఇంట్లో ఏముందమ్మా అని అడుగుతాడు. అయ్యా నా ఇంట్లో అన్ని అప్పులలో తీసుకెళ్ళిపోయారు, చివరి నా బిడ్డలను కూడా తీసుకెళ్ళిపోతాడు అంటున్నారు. అయితే ఒక చిన్న నూనె కుండ ఉందయ్యా, నూనె బుడ్డి ఉందయ్యా, నూనె కుండ ఉందయ్యా అంటున్నాడు. సరే పద, నూనె కుండ చాలే అనుకుని లోపలికి వెళ్ళి ఈ ఊర్లో దొరికిన ఖాళీ కుండలన్నీ తీసుకురామంటాడు. తలుపేసుకుని ఆ దైవజనుడు ప్రార్థన చేద్దాం పదని తలుపేసుకుంటాడు. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే, ఆ కుండలో దేవుడు నూనెను ఆస్వాదిస్తే ఆ కుండలన్నీ కూడా నూనె నింపమంటాడు. కుండలన్నీ కూడా నింపేస్తాడు. అప్పుడు అయ్యా కుండలన్నీ నిండిపోయినాయ్యా అని ఎలీషాతో దైవజనుడితో చెప్పినప్పుడు, ఇంకా ఏమన్నా ఖాళీ కుండలు ఉన్నాయని తెచ్చుకోమంటారు. కొడుకులు చెప్తారు, అమ్మా అన్ని కుండలు తెచ్చి ఇంకెక్కడ లేవంటాడు. అప్పుడు నూనె ఆగిపోయింది. దైవజనుడు అంటాడు, ఈ నూనె అమ్ముకొని అప్పు తీర్చుకొని మిగిలిన దాంతో వ్యాపారం చేసుకొని నీవు నీ కొడుకులు బతకండి అంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. కొంచెం నూనె ఉంది, కానీ వాళ్ళు బహుగారంగా దీవించారు. ఈరోజు నీ జీవితంలో వ్యాపారం చిన్నగా ఉంది, ఉద్యోగంలో చాలించాలన్న జీతం, ఈరోజు నా కుటుంబంలో నీ కష్టం సరిపోవట్లేదు, కానీ దేవుడు మాత్రం ఆయన నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు నీ కష్టార్జిత కూడా చూసి
మొదట నీ స్థితి కొద్దిగా ఉండనను తుదకు మహాభివృద్ధి చేస్తాడు అని ఈ రోజున ఏబు చెబుతున్నాడు. ఏబు కూడా ఏ పరిస్థితిలో ఉన్నాడు? పిల్లలను పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు, అతను కలిగిన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం కూడా పోగొట్టుకున్నాడు. కానీ ఏబు ఒకటే నిరీక్షణ కలిగి ఉన్నాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగునుగా. కానీ ఆయన కొరకు కనిపెట్టాడు. దేవుడు ఆయన మొదటి స్థితి కంటే తర్వాత దేవుడిచ్చిన ఆశీర్వాదం రెండంతలుగా దేవుడు అతనికి దయచేశాడు. అమ్మ, ఈరోజు నీ జీవితంలో ప్రభు చెబుతున్నాడు, ఇప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నువ్వు మహాభివృద్ధి నొందుతావు అని ప్రభు చెప్తున్న మాటని జ్ఞాపకం చేసుకోండి. అయితే ఈరోజు మనం మహాభివృద్ధి చెందాలి అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు ఒక మాట తెలుసమ్మా, జ్ఞాపకం చేసుకోండి. 8వ అధ్యాయంలో 3 విషయాలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? మీరు జాగ్రత్తగా దేవుని వెతకాలి, దేవుడి సన్నిధిలో వెతకాలి. రెండోది అంటాడు, దేవుణ్ణి బ్రతిములాడుకోవాలి, ప్రార్థన చేయాలి. మీరు పవిత్రుల యథార్థవంతులుగా బ్రతకాలి. తర్వాత అంటాడు, ఆయనని ఎందుకు శ్రద్ధ నిలుపుతాడంట. అంటే మనం దేవుని తట్టు మనం తిరగాలి. ఎవరి తట్టు తిరగాలమ్మా? నువ్వు దేవుని తట్టు తిరిగినప్పుడు నువ్వు దేవుణ్ణి వెతకాలి, ప్రార్థనలో దేవుని వెతకాలి, దేవుణ్ణి బతుములాడుకోవాలి. ప్రభువా నా పరిస్థితిని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. 2, కష్టంలో కూడా యథార్థంగా ప్రభు కొరకు బ్రతకాలి. అప్పుడు దేవుని ఎందుకు శ్రద్ధ నిలిపి దేవుడు నీ నీతికి తగినట్లుగా దేవుడు దేవుడు ఏం చేస్తాడమ్మా? నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం వద్దలు చేస్తాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో వారి తట్టు వీడి తట్టు మనం తిరుగుతాం, కానీ మనం దేవుని తట్టు తిరగాలి. దేవుని సన్నిధిలో దేవుని తట్టు తిరగాలి, దేవుని సన్నిధిలో వెతకాలి, దేవుని వెతకాలి. మనం ఆ మనుషులు ఎదుగుతాం, వాళ్ళని వెతుకుతాం, వీళ్ళని వెతుకుతాం, కానీ దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ప్రార్థనలో వెతకాలి. తర్వాత దేవుని బ్రతిమలాడుకోవాలి, ప్రార్థన చేయాలి, యథార్థంగా ప్రభు కొరకు పవిత్రంగా బ్రతకాలి. అప్పుడు దేవుని నీతికి తగినట్లుగా నీ నివాస స్థలను వద్దలా చేస్తాడు. ఇప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నాను, తుదకు మహాభివృద్ధి నొందుతావు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకుంటూ నేను ఎన్నడూ చూడలేదు అంటాడు దావీదు. జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమంటాడంటే, నువ్వు అభివృద్ధి చెందాలంటే ఒక మాట చెప్తున్నాడు ఆయన. చూడండి, 8వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. జాగ్రత్త వినండి. మన జీవితంలో అభివృద్ధిని అడ్డుకుంటున్న ఒక దాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ హృదయంలో దుర్మార్గత ఉన్న యెడల నీవు అభివృద్ధి చెందవు అంటున్నాడు ఆయన. ఏమన్నాడమ్మా? నీ హృదయంలో దుర్మార్గత నీ గుడారంలో దుర్మార్గతను దూరముగా తీసివేసిన అప్పుడు నీవు అభివృద్ధి చెందుతావు అంటున్నాడు ఆయన. ఒక చోట అంటున్నాడు ఆయన, నీ హృదయంలో దుర్మార్గతను తీసివేసిన అప్పుడు నీవు అభివృద్ధి చెందుతావు. యోబు గ్రంథం 22వ అధ్యాయంలో ఈ మాట మాకు చెప్తాడు. నీ హృదయంలో దుర్మార్గతను నువ్వు తీసివేసిన నీవు అభివృద్ధి చెందుతావు అని ఈ భక్తుడు చెప్తూ ఉన్నాడు. 22వ అధ్యాయంలో చూడండి ఒక మాట, ఆయన ఒక మాట అంటాడు. 23వ వచనం చూడండి, నువ్వు సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన నీ హృదయం నుండి దుర్మార్గము దూరముగా తొలగించిన నీవు అభివృద్ధి చెందుతావు అంటాడు ఆయన. అంటే ఏం చేయాలి? నువ్వు సర్వశక్తిని వైపు తిరగాలి. ఆ మనుషుల వైపు తిరగటం, వాళ్ళ వైపు తిరగటం, ఆ ధనం వైపు తిరగటం, మరొక దాని వైపు తిరుగుతావు అంటే నీ జీవితంలో ఏది రాదు. దేవుడి వైపు తిరగాలి. దేవుడి సన్నిధిలో నువ్వే బతిమలాడుకుని ప్రార్థన చేయాలి. రెండోది, నీ హృదయంలో దుర్మార్గతను తీసివేయాలి. దేవుడికి వ్యతిరేకమైనవన్నీ కూడా తీసి పడేయాలి. అప్పుడు దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునుగా. అభివృద్ధి చేస్తాడని జ్ఞాపకం చేయబడింది. ఈ రోజున నీ జీవితంలో ఉన్న ప్రతి దాన్ని కూడా నువ్వు తీసివేసినట్లయితే దేవుడికి వ్యతిరేకంగా ఏముంది? దేవుడికి వ్యతిరేకంగా ఏముంది జ్ఞాపకం చేసుకోండి. చాలామంది జీవితాల్లో దేవుడికి వ్యతిరేకంగా ఉంటాయి. అవన్నీ కూడా ఉంచుకున్నప్పుడు మనం అభివృద్ధి చెందుతాము. మనం తీసి దూరంగా పడవేయాలి. అప్పుడే నీ జీవితంలో అభివృద్ధి చెందుతావు. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడని రాయబడింది.
ఒకరోజు ఒక భక్తుడు, ఒక గురువు గారు సాయంకాలం తన శిష్యులతో కలిసి వెళ్తూ ఉన్నాడు. పొద్దుపోయింది. తన ఇంటికి వెళ్ళి ఏదైనా భోజనం చేసేద్దామన్నప్పుడు ఒక చిన్న పూరి గుడిసె కనిపించింది. అతని ఇంటికి వెళ్ళాడు. రాత్రి చాలా టైం అయిపోయింది, 10-11 అయిపోయింది. అప్పుడు ఈ గురువు శిష్యులతో కలిసి వెళ్ళినప్పుడు, అయ్యా ఈ రాత్రి మీ ఇంట్లో ఉండి తెల్లవారి మేము వెళ్తాం, చాలా దూరం ప్రయాణం చేయాలన్నాడు. సరే, ఆ పేద అయినా తన ఇంట్లోకి ఆహ్వానించాడు. అతను కలిగింది ఏదో కల్లో గంజి తిన్నాడు. అప్పుడు ఆ గురువు గారు చుట్టూ చూశాడు. ఆ ఇంటి చుట్టూ కూడా చాలా ప్లేస్ ఉంది, చాలా ఖాళీగా ఉంది. అడిగాడు, చాలా ప్లేస్ ఉంది కదా, నువ్వు ఎలా జీవనం చేస్తున్నావు అడిగితే, నాకు ఒక బర్రె ఉంది, దాన్ని పాలు పితుక్కొని వాటిని అమ్ముకొని నేను జీవనాన్ని గడుపుతున్నాను. ఎన్నో సంవత్సరాలుగా నేను ఈ పేద స్థితిలోని ఈ స్థితిలో ఉన్నాను అని అన్నాడు. అప్పుడు ఆలోచించాడు. వెంటనే తెల్లారి అతనందరూ పడుకున్న తర్వాత 3 గంటలు వేసి ఆ గురువు గారు ఏం చేశాడంటే తన శిష్యులతో కలిసి అతనికి ఆధారమైనటువంటి బర్రెని తీసుకుని వెళ్ళిపోయాడు. మార్గ మధ్యలో శిష్యులు అడుగుతున్నారు, అదేంటయ్యా మనకి ఆహారం పెట్టడానికి నువ్వు ఇలా కీడు చేస్తావా అని ఆ శిష్యులు అడిగారు. అప్పుడు ఆ గురువుగారు అన్నాడు, నువ్వు చూద్దుగానిగా అని ఆ బర్రెని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి ఎక్కడో తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టేశారు. కొన్నాళ్ళ తర్వాత ఆ గురు శిష్యులు తిరిగి ఆ ప్రాంతానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ పేదవాడు కాస్త చాలా మంచి భవంతి కట్టుకున్నాడు, చాలా మంచి వస్త్రం ధరించాడు, తన కుటుంబం అంతా హ్యాపీ ఉన్నతంగా ఉంది. అప్పుడు అడిగాడు, వచ్చి పేదని అడుగుతున్నాడు. ఆ శిష్యులు అడిగారు, ఏంటయ్యా అప్పుడు చాలా పూరు గుడిసెలో ఉండేవాడి, పేదరికంగా ఉండేవాడి, ఇప్పుడు ఏంటి నువ్వు ఈ స్థితికి ఎదిగిపోయావు అని అడిగితే, అప్పుడయ్యా నాకు చిన్న బర్రె ఉండేది, దానితోనే చూసుకుంటూ ఇదే చాలే నా జీవితం అనుకున్నాను. కానీ మీరు వెళ్ళిన తర్వాత నా బర్రె ఏమైపోయిందో తెలియపోయింది. అప్పుడు ఇదంతా కూడా పొలం ఖాళీ ప్లేస్ ఉంది, అదంతా కూడా చెట్లు నరుకుని అదంతా కూడా సాగు చేసుకొని నేను కట్టెలు అమ్ముకొచ్చి ఇక్కడంతా కూడా నేను మొక్కలు పెంచాను. తర్వాత కూరగాయల మొక్కలు, తర్వాత ధాన్యం అన్నీ కూడా పండించే వారికి అది బహుగా విస్తారంగా ఫలించింది. ఆ చెట్లు ఫలాలు అమ్మాను, కూరగాయలు అమ్ముకున్నాను. ఈరోజు రోజుకు వ్యాపారం అభివృద్ధి చెంది ఈరోజు ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగాను. ఈరోజు నా ఇంత భవంతి, ఇంత ఐశ్వర్యం కలిగిన వాడిని అయ్యాను. ఆ రోజు నా బర్రె పోకపోతే నేను దాన్ని పట్టుకుని అదే స్థితిలో ఉండేవాడిని, అది పోవటం నాకు మంచిదయ్యింది అని ఈ పేదవాడు చెప్పాడు. అప్పుడు గురువు అన్నాడు, నీకు అర్థమైందా అన్నాడు. అంటే అవకాశం ఉంది, ఆ ఇంటి చుట్టూ కూడా అవకాశం ఉంది, కానీ దాంతోనే ఇది చాలు అనుకునే సోమరిపోతుగా ఇవన్నీ కూడా కష్టం పడలేదు. ఇప్పుడు కష్టపడ్డాడు, ఉన్నదాన్ని అంతా కూడా ఉపయోగించుకున్నాడు, గొప్పవాడయ్యాడు. ఆ గేద అది పోయే వరకు అతను అభివృద్ధి పెరగడం ప్రారంభించింది. ఈరోజు నీ జీవితంలో ఏది నీ అభివృద్ధికి అడ్డుగా ఉందో, సోమరతనంగా ఉన్నావా, కష్టపడలేదా, ఉన్నదాంతో కష్టించి పని చేయట్లేదా, ఏది నీ జీవితంలో అభివృద్ధిగా ఉందో దాన్ని దూరంగా తీసి పడేయి, దేవుడు నిన్ను బహుగా అభివృద్ధి చేస్తాడు. అందుకని ఏమంటాడు, ఈ స్థితి కొంచెం మొదట కొద్ది స్థితిలో ఉన్నా కానీ తుదకు నీవు మహాభివృద్ధి నొందుతావు అని చెప్పాడు. అలాంటి అభివృద్ధి నీ జీవితంలో దేవుడు నీకు జరిగించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఎదుగో ప్రభువా, ఈ వాక్యం వింటున్న బిడ్డ జీవితాల్లో ఇప్పుడు కొద్దిగా తన స్థితి ఉన్నప్పటికీ తుదకు మహాభివృద్ధి చేస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున తండ్రి, ఆమేన్.